హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? వీడియో పెట్టాక చాలా రోజులే ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఎంట పడుతున్నా, అందుకే ఈ వీడియో ఈరోజు చేస్తున్నా. ఫ్రెండ్స్, సిటీలో మాత్రం చాలా ఆటోలు ఎక్కువ అవుతున్నాయి. కొత్త ఆటోలు వస్తూనే పాత ఆటోలకు కొత్త ఆటోలకు గిరాకులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్మనెంట్ కిరాయి లేని వాళ్ళు, గిరాకులు లేని వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. మార్నింగ్ ఓలా, ఊబర్, ర్యాపిడో ఆన్ చేస్తాం కదా, ఎవరైనా ఏం చేస్తారంటే ఏ బుకింగ్ వచ్చినా 2-3 కిలోమీటర్లు యాక్సెప్ట్ చేస్తారు. అలా చేయకండి, ఎందుకంటే మనం 3-4 కిలోమీటర్లు తీసుకొని యాక్సెప్ట్ చేయడం అనుకుంటా 1 కిలోమీటర్ లోపు ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే మనకు కొంచెం గ్యాస్ తక్కువ కాలుతుంది. వాళ్ళని తీసుకొని మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత వాళ్ళని లొకేషన్ డ్రాప్ చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళేసి వస్తారు, కొంతమంది చూసుకుంటూ వస్తారు. గ్రాకులు లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ చెప్తున్నా. ఇక బుకింగ్ ఎక్కువ వస్తుంటే అక్కడే వెయిట్ చేస్తే మనకు ఇంకో బుకింగ్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు, గ్యాస్ అనేది తక్కువ అవుతుంది. కొంతమంది వెళ్ళే వస్తారు, నేను మాత్రం అక్కడే వెయిట్ చేస్తాను. డిమాండ్ ఉన్నప్పుడు ఇంకో బుకింగ్ యాక్సెప్ట్ చేసుకుంటే మనకు గ్యాస్ తక్కువ వస్తుంది. ఎక్కువ 200-300 పాయింట్స్ డిస్టెన్సే చూస్తాను నేనైతే. ఇంకోటి ఏంటంటే ఈ పర్మనెంట్ కిరాయిలు ఎలా అంటే మనం బుకింగ్ తీసుకొని వెళ్తాం, డ్రాపింగ్ కానీ డైరెక్ట్ కానీ బుకింగ్లు కానీ తీసుకొని వెళ్తాం. వాళ్ళు డ్రాప్ చేసిన తర్వాత స్కూల్ కానీ ఆఫీస్లో కానీ హాస్పిటల్లో కానీ టీచర్స్, మేడం ఎవరైనా సరే వెళ్తుంటారు. మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడగాలి, మేడం డైలీ వస్తుంటారా మీరు? ఇవాళ ఒకరోజు అంటే లేదు బాబు ఇవాళ ఒకరోజు వచ్చినా ఎప్పుడో ఒకసారి అంటే వదిలేదు. డైలీ వస్తా అంటే ఎట్లా వస్తారు మేడం అని చెప్పాను. నేనైతే అడుగుతూ లేదు బాబు నాకు కారు ఉంది అంటే వదిలేడు. లేదు ఇట్లా ఆటో బుక్ చేసుకుంటా అంటే లేదు మేడం ఇదే డబ్బులకు నేను వస్తాను డైలీ అంటే మనకు ఒక పర్మనెంట్ కిరాయి వచ్చేస్తుంది. స్కూల్కైనా హాస్పిటల్కైనా ఎవరైనా సరే మనకు అర్థమైపోతుంది. ఇంటికాడ అక్కడక్కడ దిగితే గుళ్ళు అక్కడక్కడ ఉంటాయి కదా, అవి వదిలేసేయాలి. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్తాం, ఆ కిరాయి కూడా. స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. చాలామంది మనం ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోకుండా అక్కడే వెయిట్ చేసి మేడం మళ్ళీ మీరు రిటర్న్ వస్తారా, నేను వెయిట్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్, 20 మినిట్స్, గిరాకీ లేకపోతే 1 అవర్ కూడా వెయిట్ చేసుకోవచ్చు. వెయిట్ చేసుకుంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనం 200 మాట్లాడితే మనకు 400, లేదంటే ఎంటీగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. షేరింగ్ లేకపోతే ఎలా దొరుకుతుంది, అలా వెయిట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఎవరు కిరాయాన్ని వెళ్ళినప్పుడు వాళ్ళని టెన్షన్ పెట్టదు, ఇబ్బంది పెట్టదు, గులుగొద్దు. వాళ్ళు 2-3 షాపులు తిరుగుతుంటే పర్మనెంట్ కిరాయి కాబట్టి పోనిచ్చుకోవద్దు. మనం వాళ్ళకు నమ్మకంగా ఉండి ఓపికతో ఉంటుంటే ఏ కిరాయినా మనకే కాల్ చేస్తారు. వాళ్ళు ఈ బాబు ఓపిక కలవడం. వేరే ఆటోలు అంటే భయపడతారు చాలామంది. నేను రానప్పుడు వేరే ఆటో అంటే భయపడి ఇంకో ఆటో తెలిసిన వాళ్ళు ఉంటే చూడు అది ఇది అంటారు. ఎందుకంటే నేను ఓపికతో ఉంటుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. 2-3 షాపులలో అయినా ఆగుతాడని అంత పూర్తి పైసలు ఇస్తారు. ఇవ్వలేదా మనకు నచ్చలేదా వదిలేయాలి. అంతే వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. మేడం నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలని వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్కూల్ పిల్లలు, వాళ్ళు స్కూల్ టైం అయిపోగానే చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళ తల్లులని వస్తుంటారు. ఆటో ఆపితే వాళ్ళని కూడా అడగాలి మనం, మేడం ఈ పాపని రోజు మీరు తీసుకెళ్తున్నా అంటే అవును ఆటోలో ఇట్లనే తీసుకెళ్తున్నా అంటే నేను వస్తాను మేడం, మరి ఇదే అమౌంట్ నాకు ఇచ్చేయాలి. వాళ్ళు జనరల్గా ఒక ఆటోకు 1000 రూపాయలు, 800 ఇస్తారు. కానీ మనం మాట్లాడుకున్నప్పుడు 80 రూపీస్, 100 రూపీస్, 70 ఉంటుంది. అది కౌంట్ చేస్తే 1 మంత్కి సింగిల్కి అంత అవుతుంది. దాన్ని డబల్ చేసి మాట్లాడుకోవచ్చు. 3000, 25 అలా అయితే వాళ్ళ ఒక్కరికి మాత్రమే యాడ్ చేయాలి. తర్వాత ఇంకా వేరే ఎవరైనా యాడ్ అయితే మనం అలా కిరాయిలు పెంచుకోవచ్చు. ఆటో స్టాండ్, చెట్ల కింద ఫోన్లు చూసుకుంటా టైం వేస్ట్ చేసుకోకుండా వెయిట్ చేయకండి. మాల్స్, షాపింగ్ మాల్, హాస్పిటల్, టెంపుల్ ఇక్కడ వెయిట్ చేస్తే మనకు గల్లీలలో కూడా చూసుకుంటూ వెళ్తుంటే సవారీ అనేది దొరుకుతుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళు నిలబడి ఆటో ఆపుతారు. ఒక ఆటో వెళ్ళి అడిగిందా మనం వెనుక 2వ ఆటో వెళ్ళి ఆయన పోకపోతే మనం వెళ్ళొచ్చు అని వెయిట్ చేయవచ్చు. 2 ఆటోలు ఉన్నాక 3వ ఆటో కూడా మనం వెళ్ళి ఆపినాం అనుకో, నేనైతే ఎందుకంటే 2 ఆటోలు ఆడున్నాయా, 3వ ఆటో నేను ముందర దొరుకుతుందేమో అని వెళ్తా. ఇప్పుడు 3 ఆడనే ఉన్నామంటే ముందర సవారీ ఉందంటే 4 కూడా వేసుకొని వెళ్తాం. అది మనకు కొంచెం మైనస్ పాయింట్. అలా వాళ్ళకు వదిలేస్తే మనం తినకుండా వాళ్ళు తింటారు కదా, ముందడు ఉన్న వాళ్ళని మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. మందు తాగి బండి నడపకండి, అన్నం తినకుండా బండి నడపకండి, టైంకి తినండి, కారోబార్ పెంచుకోండి, మంచిగా సంపాదించుకోండి, మీ ఫ్యామిలీ మీరు చల్లగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.